ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ప్రస్తుతం టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా రేపు మన ఛానల్లో కండక్ట్ చేస్తున్న లైవ్ వీడియో గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో రికమెండేషన్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి అండ్ అలాగే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి పుష్పయాగం సేవా టికెట్స్ బుక్ అవుతాయా కావా, ఇలా భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ముందుగా మే 18వ తేదీ అనగా ఎల్లుండి నుంచి ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ బుకింగ్ సంబంధించి భక్తులకున్న సందేహాలకు సమాధానాలను తెలియజేయడం కోసం రేపు అనగా మే 17వ తేదీన మన మెయిన్ ఛానల్ అయిన లక్ష్మీ తెలుగు టెక్ ఛానల్లో లైవ్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఆ ఛానల్లో ఇచ్చే లైవ్ అనేది రేపు ఉదయం 9 లేదా 10 గంటల సమయంలో ఇస్తే మీకు హెల్ప్ అవుతుందా, లేదా మధ్యాహ్నం 1 గంట లేదా సాయంత్రం 6-7 గంటల సమయంలో లైవ్ ఇస్తే మీకు హెల్ప్ అవుతుందా అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎక్కువ మంది భక్తులు ఏ టైంలో లైవ్ కండక్ట్ చేయమని చెప్తే ఆ టైంలోనే రేపు మన ఛానల్లో లైవ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ ప్రస్తుతం తిరుమలలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నారా లేదా అని ఎక్కువ మంది భక్తులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే తిరుమలలో రికమెండేషన్ లెటర్స్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనం రెండూ కూడా కల్పిస్తున్నారు. గతంలో ఉన్న విధంగా అంటే ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నారు. సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు తెలంగాణ విఐపి లెటర్ మీద బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. బుధవారం, గురువారం ఈ 2 రోజులు తెలంగాణ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే రికమెండేషన్ లెటర్స్ ని బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనం కి తిరుమలలో యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఇక నెక్స్ట్ హోమం కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాల మండపంలో ప్రతి రోజు కూడా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు హోమం అనేది జరుగుతుంది. ఈ హోమం ని 2023 నవంబర్ 23వ తేదీన టీటీడీ వారు భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే హోమం టికెట్స్ ని గతంలో అంటే సంవత్సరం క్రితం వరకు కూడా రోజుకి 150 టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. 50 టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. ఆఫ్లైన్ లో ఇచ్చే 50 టికెట్స్ ను కూడా భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి రోజుకి 200 టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో ఈ హోమం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా అంటే మే 6వ తేదీన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో హోమం జరిగే ప్లేస్ లో 7 కోట్ల నిధులతో శాశ్వత యాగశాలను నిర్మించాలని టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో త్వరలోనే హోమం జరిగే ప్లేస్ లో 500 మంది భక్తులు కూర్చొని హోమంలో పాల్గొనే విధంగా విశాలవంతమైన శాశ్వత యాగశాలను 7 కోట్ల వ్యయంతో టీటీడీ వారు నిర్మించబోతున్నారండి. ఈ శాశ్వత యాగశాల భక్తులకి అందుబాటులోకి వచ్చింది అంటే మరో 50 హోమం టికెట్స్ కూడా భక్తులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకని అంటే ప్రస్తుతం రోజుకి 200 హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం 400 మంది భక్తులు మాత్రమే కూర్చొని ఆ హోమంలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ యాగశాల పూర్తిగా నిర్మాణం అయ్యి భక్తులకి అందుబాటులోకి వచ్చింది అంటే 500 మంది భక్తులు అక్కడ కూర్చొని హోమంలో పాల్గొనవచ్చు. అంటే ఇంకో 50 హోమం టికెట్స్ అనేవి భక్తులకి అందుబాటులోకి వస్తాయి కదండి. అయితే ఒక్క హోమం టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ అంటే భార్య, భర్త, అమ్మ, కొడుకు, తండ్రి, కూతురు, అక్క, చెల్లి, 2 ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరైనా ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సామాన్య భక్తులందరూ కూడా శుభకార్యాల సమయంలో ఈ హోమం తమ ఇంటి వద్ద నిర్వహించుకోవాలి అంటే అధిక మొత్తంలో ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ సామాన్య భక్తులు ఈ హోమం చేసుకోవాలి అంటే కొంత కష్టం అవుతుంది కదండి. సో సామాన్య భక్తులందరికీ కూడా స్వామివారి పాదాల చెంత ఈ హోమం అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో 2023 నవంబర్ 23వ తేదీన భక్తులందరికీ కూడా ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం పేరుతో ఈ హోమం ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలకి సంబంధించిన పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఈ నెలలో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మళ్ళీ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చా అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది
పవిత్రోత్సవం సేవా టికెట్ అయినా పుష్పయాగం సేవా టికెట్ అయినా ఈ రెండు కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగానే రిలీజ్ చేస్తారు. మీరు వన్స్ ఒక్కసారి ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో ఏదైనా ఒక ఆర్జిత సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో వేరే ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో నేనేం చెప్తున్నాను అంటే ఆగస్టు నెలకి సంబంధించిన పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఈ నెల అంటే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ముందు ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ టికెట్స్ కి కొంచెం డిమాండ్ ఎక్కువే ఉంటుందండి, కానీ మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ అయింది అనుకోండి, ఆ టికెట్ తో 3 రోజులు తిరుమలలో ఉండి సేవలో పాల్గొని 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ కాలేదు, మిస్ అయ్యారు అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా ఒక 2 నెలలు వెయిట్ చేసి నవంబర్ నెలకి సంబంధించి పుష్పయాగం సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోండి. ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఆ పుష్పయాగం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సో పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అప్పుడు ప్రయత్నించండి. ఈ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఒకే రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఒక రోజు సుమారుగా 6 గంటల పాటు శ్రీవారి ఆలయం లోపల ఉండే అవకాశం ఉంటుందండి. ఈ పుష్పయాగం సేవ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ ఒక్క టికెట్ తో ఒకే రోజు ఉదయం సాయంత్రం కలిపి 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఒకే రోజు 6 గంటల పాటు స్వామివారి ఆలయంలో ఉండడం అంటే అదొక గొప్ప అదృష్టం అనే చెప్పాలి. కాబట్టి భక్తులందరూ కూడా ముందు ఈ మే నెలలో రిలీజ్ చేసి పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ టికెట్ బుక్ కాలేదు, మిస్ అయ్యారు అంటే అప్పుడు ఆగస్టు నెలలో రిలీజ్ చేసి పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పుష్పయాగం సేవలో పాల్గొని ఒకే రోజు 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకున్న నా ఎక్స్పీరియన్స్ కి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది ఆల్రెడీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, ఏ నడక మార్గంలో కూడా అంటే అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం 2 నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గాల మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసుల్లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ తీసుకొని మీరు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకొని తిరుమలకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.